యూనివర్సిటీ ఆఫ్ జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్‌గా ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మనకు మెయిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసీ అనే సిటీలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగిందండి. ఎలా అయితే మనకు ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా టిబ్లిసీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. ఆ యూనివర్సిటీ కూడా ఏంటంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ. అంటే లైక్ మనకు హైదరాబాద్‌లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏ విధంగా అయితే రీజియన్ ఉందో అటువంటి ప్లేస్‌లోనే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. కనెక్టివిటీ పరంగా, ట్రాన్స్‌పోర్టేషన్స్ పరంగా స్టూడెంట్‌కి మెట్రో అవైలబిలిటీ అయినా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లోనైనా హార్డ్‌లీ వాకబుల్ డిస్టెన్స్ 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో మెట్రో అవైలబిలిటీ కూడా ఉండడం జరిగిందండి యూనివర్సిటీ దగ్గరలోనే. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ వచ్చేసి మైకెల్ సాకాష్విల్లీ అని చెప్పేసి హీ ఈజ్ ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ జార్జియా. ఆ కంట్రీ యొక్క థర్డ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్ క్యాంపస్ ఆఫ్ మైకెల్ సాకాష్విల్లీ. ఆ థర్డ్ ప్రెసిడెంట్ యొక్క యూనివర్సిటీ అండి ఇది. ఏదైతే మనం ఇందాక సార్ చెప్పినట్టు జార్జియా ఇస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పి ఎలా అయితే చెప్పారో, ఆ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అవ్వడానికి అండ్ కరప్షన్ ఫ్రీ కంట్రీ అవ్వడానికి కీ రోల్ ప్లే చేసింది మైకెల్ సాకాష్విల్లీ ఆయన యొక్క సొంత క్యాంపస్ అండి. వాళ్ళ మదర్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ ఆ యూనివర్సిటీకి. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ మెయిన్ మోటివ్ ఏంటంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి ఈయన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే అక్కడ జార్జియన్ కంట్రీలో అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి, నాట్ ఆన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ యూనివర్సిటీ ప్రెజెంట్ ఇప్పుడున్న స్టేటస్లో చూసుకుంటే మనకు ఆ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ర్యాంక్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. ఆ కంట్రీ ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ ఆ యూనివర్సిటీ వచ్చేసి.